మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. దీంతో ఆయనను చెంచలగూడ జైలుకు తరలించారు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కేసులో కారుమూరిని నిన్న సాయంత్రం ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కారుమూరి రిమాండ్కు సంబంధించి కోర్టులో వాదనలు జరిగాయి. ఒక్క మెటీరియల్ ఎవిడెన్స్ కూడా చూపలేదని కారుమూరి తరపు లాయర్ వాదించగా విచారణ ప్రారంభ దశలో ఆధారాలు అవసరం లేదని ఈడీ. అయితే సుదర్శన్ ఖాతా నుంచి 7.5 కోట్లు విత్డ్రా చేశారని ఈడీ గుర్తు చేసింది. ఇక అరెస్ట్ సమయంలో కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించారు. తన అకౌంట్లో ఎవరి అకౌంట్ల నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదు అన్నారు కారుమూరి. అక్రమ అరెస్ట్ అయితే అందులో డౌట్ రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయి కదా, ఏం చేస్తారు. అంటే ఇప్పటికే మీ కొడుకుని కూడా ఇందులో అరెస్ట్ చేశారు, నన్ను అరెస్ట్ చేశారు, ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయమన్నారు. నా అకౌంట్లో రూపాయి పడలేదు. ప్రాపర్టీస్ కూడా సీజ్ చేశారు. చేశారు, అన్నీ చేస్తారు కదా. అంటే ఈ కేసులో కొడుకుని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు అంటే ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏం చెప్పదలుచుకున్నామంటే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, మీకు అన్ని చూస్తున్నారో తెలుస్తున్నాయి. ఇంతకన్నా నేనేం చెప్పను, మీకే అన్ని తెలుసు. ఈడీ సిట్ నుంచి ఈడీకి వస్తున్నాయి, ఈడీ చేస్తుంది. అన్ని మాకేం సంబంధం లేదు. అన్ని కోర్టులో తేలుతాయి, అన్ని వాస్తవాలన్నీ కోర్టులో తేలుతాయి. సుదర్శన కన్స్ట్రక్షన్ అని వేరే ఆడిని చేయలేదు, ఆడిని అరెస్ట్ సిగ్మా. మాకేం జరుగుద్దండి, ఆడు చేసినాడు, ఆడో కంపెనీ ఆడిది.